సో కులగణన చేస్తామంటున్నారు కాబట్టి తక్షణం ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలి అన్నది ఒకటి. లేదు బీసీ రిజర్వేషన్ల లెక్కన అంత ఆషామాషిగా ఆయన 23 అన్నాడు కాబట్టి ఈయన 25 అంటే సరిపోదు, జనాభా ఎంత ఉన్నదో ఆ పద్ధతి ప్రకారంగా చేయాలి అన్నది ఒకటి. లేదు 50% రిజర్వేషన్లు మించరాదు, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు ఉన్నాయి, సో 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అన్నది ఇంకొక వాదన. సో ఇన్నింటి మధ్యలో మీలాంటి వాళ్ళ డిమాండ్ ఏంటి, రిక్వెస్ట్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్ మొత్తం ఈ బీసీలు తర్వాత వాటాలు కోటాల పంచాయతీ నుంచే మొదలైంది. రాహుల్ గాంధీ మొత్తం కంప్లీట్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనే ఫేస్ ఆఫ్ డౌన్ టౌన్ సెక్షన్స్ లెక్క ఆయన ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్న అయితే పోయి ప్రతి దగ్గర బీసీలకు అన్యాయం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుల కాడికి వెళ్ళి మొదలు పెడితే అని ఆయన స్టాటిస్టికల్ డేటా చెప్పుకుంటూ వచ్చిండు. ఒకసారి పార్లమెంట్లో కూడా చెప్పిండు, బయట కూడా సేమ్ అదే నరేటివ్ తీసుకొని పోయిండు. తర్వాత ఇది రక్త ఎప్పుడు కట్టిందంటే ఇక్కడ ఒక వీడియో రిజర్వేషన్లను మేము ఎత్తేస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎత్తేస్తామని చెప్పి అమిత్ షా అన్నాడు అనేది ఒక వీడియో, అది ఆయన పదాలు కొన్ని అటు ఇటు కిందిమీద చేసి పెట్టే అయితే జరిగిందో మైనారిటీ రిజర్వేషన్ దీని అని చెప్పి పెట్టి దాని మీద సరే పోలీసులు వచ్చారు కేసులు అది ఇది ఆ ఇష్యూ తోటి ఒక్కసారి ఫ్లేరప్ అయిపోయింది. తెలంగాణ పాలిటిక్స్ లో కూడా అది ఫ్లేరప్ అయిపోయింది. లాస్ట్ టైం మనం కూర్చున్నప్పుడు నేను చాలా క్లియర్ చెప్పింది, ఇక్కడ నుంచి కాదు దీని వెనుక చాలా అంటే బుడ్బుటాన్ని చాలా పెద్దగా ఉన్నది దీంట్లో కనిపించే దొంగ ఒకరున్నారు, కనిపించే ఇంకొకరున్నారు అని చెప్పని. సో క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మనం అంటున్నది కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు భారతదేశంలో అన్యాయం జరుగుతున్నది. నాట్ ఓన్లీ బీసీస్, నేను ఇంకొక కొత్త పదం మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ కులగణన జరపాలి, కులగణన జరిపినప్పుడు ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీలో కూడా పాపులేషన్ పెరిగి ఉంటుంది, ఇప్పటికే చాలా పెరిగి ఉంటుంది. వాళ్ళ రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక బీసీల పంచాయతీ కాదు ఇది. ఓకే, సో ఇందులో ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరెవరైతే రిజర్వేషన్లకు అర్హులు ఉంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి పంచాయతీ ఇది. చూడండి, ఇప్పుడు 12,800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 79 ఎంతో ఉన్నాయి. సరే ఒక ఫిగర్ తీసుకుందాం మనం. దానికి తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా మీరు 23% కాదు కేసీఆర్ చేసింది, షెడ్యూల్ ఏరియాస్ తీసిన తర్వాత పెట్టింది ఇదంతా. కానీ ఒరిజినల్ పాపులేషన్ కనుక తెలంగాణ పాపులేషన్ కనుక తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ వీళ్ళు కేసీఆర్ పెట్టింది కేవలం 18%. ఆయన ఇచ్చిన ఓన్లీ 18%, 22-23% ఏదో బయట నరేటివ్ వస్తుందో అది రాంగ్ నరేటివ్. ఓన్లీ మొత్తం ఎంటైర్ తెలంగాణ పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ 18%. అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది, ఈవెన్ మొన్న కామారెడ్డి తీర్మానం కావచ్చు, ఇదంతా రిజల్యూషన్ కావచ్చు, వీళ్ళు చెప్పింది 42% మేము ఇస్తామని చెప్పని. అదేంటి, అది కూడా అన్సైంటిఫిక్ అప్రోచ్. ఏదైనా దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఒకవేళ 42% కనుక అనుకునేది ఉంటే తెలంగాణలో 5,376 మంది అంటే అరౌండ్ 5,400 మంది సర్పంచులు కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఏమైతే 2,300 మంది అవుతారు. అంటే దాదాపు 3,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 3,000 మంది సర్పంచులు కావాల్సిన వాళ్ళు ఎలిజిబిలిటీ పెట్టుకొని సర్పంచులు కావాల్సినటువంటి వాళ్ళ రాజకీయ హక్కు అధికారాన్ని వీళ్ళు బూడుబుటాన్ని చేసి రాత్రి ఏదో జీవోలు తీసుకొచ్చి కథం పెడదామనే ఒక కుట్ర జరుగుతున్నది అని అయితే కనబడుతున్నది, చాలా చాలా స్పష్టంగా కనబడుతున్నది. కేసీఆర్ మోసం చేసిండు, కోర్టులను కూడా మత్పరిచిండు, మాయ చేసిండు. ఇది కూడా లాస్ట్ పంచాయతీ రాజ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నప్పుడే కొంతమందితో నేర్పించింది వీళ్ళకి రిజర్వేషన్ కట్ చేయాలని చెప్పని. ఇంకోటి నువ్వు అంటున్న పాయింట్ 50% అయితే ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ వీఆర్ సపోర్టింగ్, మనం అపోజ్ చేసేది ఏం లేదు. కానీ ఆ 10% ఇచ్చినాక ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 50% ఏదో లిమిట్ క్రాస్ చేసినావు. తమిళనాడులో ఎట్లా ఇస్తున్నారు, బీహార్లో ఎట్లా ఇస్తున్నారు, 60-60% అక్కడ ఎట్లా ఇస్తున్నారు. బీహార్లో కులగణన చేసిన తర్వాత అప్పుడు న్యాయం జరిగింది. వన్ డే ఒక సింగిల్ స్ట్రోక్ లా 2,08,000 మందికి అధ్యాపకులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇమీడియట్ రిక్రూట్మెంట్. రేపు ఇక్కడ జనాభా ఎంత ఉన్నది అనేది కనుక నువ్వు లెక్క కడితే అప్పుడు దాని దామాషా ప్రకారంగా ఈ రిజర్వేషన్స్ వస్తాయి. ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్ అనుకుంటే ఇట్లా మాట్లాడితే మీకు వ్యతిరేకం కాదు, గ్రామాలలో ఏమైతున్నది ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్లలో ఉన్నటువంటి వాళ్ళు పైసలు ఉన్నోళ్ళే. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఫీలర్స్ పోతున్నాయి, 50 లక్షలు 60 లక్షలు మీరు జమ చేసుకున్నాంటే పైసల చుట్టూ ఎలక్షన్స్ తీసుకుపోయిన తర్వాత ఉన్నోడే సర్పంచ్లు అవుతారు, ఉన్నోళ్ళే ఎంపీటీసీలు అవుతారు. ఆ వర్గాలలో కూడా అట్నే అవుతారు. సో నిజంగా దీన్ని ఎవరెవరు ఈ కులగణన కనుక కరెక్ట్ జరిగితే ఎవరి ఎకనామికల్ సిచ్యువేషన్ కనుక ఎట్లుంటుందో వాళ్ళు దానికి అర్హులయ్యే సిచ్యువేషన్ కాడికి వస్తారు. సో దీంట్లో బీసీలకు మాత్రం చాలా క్లియర్గానే అని చెప్తున్నాయి. ఓన్లీ సర్పంచ్లే చెప్పిన అట్లా ఎంపీటీసీలు కావచ్చు, ఇంకా ఎంపీపీల కాడికి వచ్చిన, జెడ్పీటీసీల కాడికి వచ్చిన, అంటే క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని పెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది దీంట్లో. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో తీసుకుందాం, ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటాడు, మొత్తం దేశమంతా కులగణన చేస్తామని అంటారు. ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఏం సంగతి ఏందనేది. సో మొత్తం దేశమంతా గతంలో కూడా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా చేసిరు. పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ చెప్పిన తర్వాత కూడా
వాళ్ళు మాత్రం ఇంప్లిమెంట్ మాత్రం చేయలేదు. కాలేక కమిషన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మండల్ కమిషన్ కాడికి వెళ్ళి వీళ్ళు ప్రతిసారి చేస్తామంటారు కానీ ప్రతి రిపోర్ట్ తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిన కాంగ్రెస్ కూడా ఇలా తక్కువ పాపం చేయలేదు. మేము చేస్తాం అనుకుంటేనే చేసారు కానీ ఇలా కొత్త నరేటివ్ అయితే తీసుకొని పోతున్నారు. బీజేపీ ఈజ్ ఎ నోన్ ఎనిమీ. రిజర్వేషన్స్ గురించి అని మేము కుల ప్రాతిపదికన మేము చేయమని చెప్పి సుప్రీంకోర్టుకే చెప్పేశారు. కానీ వీళ్ళు చేస్తాం అని గత 75 సంవత్సరాలకి తాసారం చేసుకుంటూ వచ్చిండ్రు. 1931 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అసలు కులగణన జరగలేదు కదా. సో ఎవరు ఎంతున్నారు ఏంది ఏం సంగతి అనేది కనుక స్పష్టత రాకుంటే అది ఇబ్బంది.